సాయి పల్లవి రెమ్యునరేషన్ పై చర్చ 13 కోట్లు డిమాండ్ చేశారని టాక్. ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టుల్లో రామాయణం ఒకటి. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి సాయి పల్లవి పారితోషికంపై బీటౌన్లో చర్చ జోరుగా సాగుతుంది. రామాయణం మూవీ కోసం సాయి పల్లవి ఏకంగా 13 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలోనే ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకోవడం ఇదే మొదటిసారి అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఈ విషయంలో సాయి పల్లవిపై కొందరు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఆమెకు అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, సాయి పల్లవికి అంత సీన్ ఉందా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇంత ఎక్కువగా పారితోషికం తీసుకోవడానికి సాయి పల్లవి అర్హురాలేనా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే అసలు సాయి పల్లవి 13 కోట్లు డిమాండ్ చేశారా లేక రూమర్సేనా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంపై సాయి పల్లవి నుంచి కానీ మూవీ యూనిట్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.